Hi, good morning. Now we discuss the another topic in organic reaction mechanism, that is photochemistry 2. Here in which in the last class we discussing about monosubstituted and disubstituted aromatic benzenes are converted into different structures. And now we discuss about another one is aromatic photosubstitution reactions. Aromatic photosubstitution reactions. Aromatic photosubstitution reactions. So ikkada aromatic photosubstitution reactions. Aromatic photosubstitution reactions ఏ విధంగా జరుగుతుందంటే aromatic photosubstitution reactions అంటే the aromatic compounds are having the substituents and they have the they involved in the reactions is called the aromatic substitution reactions. ఓకేనా? సో photochemical reactions జరుగుతున్నాయి aromatic substituted compounds, దాని ప్రొడక్ట్స్ ఏం వస్తాయి అన్నది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ light induced photosubstitution on aromatic compounds can occur either on a ring carbon or an atom of a substituent. అంటే బెంజీన్ రింగ్ కార్బన్ మీద కానీ లేదా సబ్స్టిట్యూయెంట్ మీద కానీ రియాక్షన్ జరుగుతుంది. ఆల్ దీస్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఈ ఫోటోకెమికల్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతుందండి? సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో జరుగుతుంది. సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో జరుగుతుంది అని అంటున్నారు. ఓకేనా? స్టేట్ అండ్ ప్రొసీడ్ విత్ ద హై క్వాంటమ్ ఈల్డ్. అంటే క్వాంటమ్ ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. The photosubstitution reactions are divided into two classes. ఈ photosubstitution reactions ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే ఒకటి ఫోటో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఓకేనా? ఒకటి ఏంటంటే ఫోటో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఫోటో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ అనదర్ వన్ ఇస్ ద ఫోటో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఒకటి, ఇంకోటి ఏంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఒకటి. న్యూక్లియోఫైల్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఈజ్ కాల్డ్ యాస్ ద న్యూక్లియోఫైల్. NH2 కానీ OH కానీ CN కానీ లైక్ దట్. ఓకేనా? ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్, నైట్రో గ్రూప్స్ కానీ లైక్ దట్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఫోటో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఫస్ట్ వన్ ఏంటంటే photonucleophilic substitution reactions. So photonucleophilic substitution reactions అంటే చూడండి. So take the compound KNH2 sodium and potassium and so OCH is replaced with NH2 nucleophile. Okay, so this type of reaction is called as nucleophilic substitution reactions. Nucleophilic substitution reactions. These reactions are takes place. The nitro group is activating and ortho para directing group. Nitro group అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ కాబట్టి అది ఏం చేస్తుందండి? ఏ గ్రూప్ లో సబ్స్టిట్యూషన్ మనకి యాక్టివేషన్ చేస్తుందంటే ఆర్థో పారా గ్రూప్స్ డైరెక్ట్ చేస్తాం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్. ఆర్థో పారా పొజిషన్ లో సబ్స్టిట్యూషన్ కి డైరెక్ట్ చేస్తాం అన్నమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ నైట్రో గ్రూప్ ఈస్ మెటా డైరెక్టింగ్ అండ్ రీప్లేస్ ద న్యూక్లియోఫైల్ ఇన్ మెటా పొజిషన్. కానీ ఇక్కడ ఫోటోకెమిస్ట్రీ ఏం చేస్తుందండి? మనకి మెటా పొజిషన్ లో డైరెక్ట్ చేస్తుంది అనమాట. సో దేర్ఫోర్ ఇక్కడ ఈ నైట్రో కాంపౌండ్ ఇక్కడ ఉన్న దీన్ని ఎక్కడ ఆర్థో మెటా పారా ఆ మెటా పొజిషన్ లో మనకి రీప్లేసింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధమైన రియాక్షన్స్ ని ఫోటోకెమికల్ రియాక్షన్స్ ఏమంటామంటే ఫోటో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటాం. ఫోటో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3-bromopyridine తీసుకుంటే treated in KOH then form potassium hydroxide then gives the
హైడ్రాక్సీ పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. 3 హైడ్రాక్సీ పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. 3 బ్రోమో పిరిడిన్ తీసుకుంటే దాన్ని KOH దగ్గర ట్రీట్ చేసినప్పుడు 3 హైడ్రాక్సీ సబ్స్టిట్యూటెడ్ పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? రియాక్షన్ చూద్దాం. అది 3 bromo pyridine treated with KOH in presence of photochemical reactions HNO, then it gives the three hydroxy pyridine అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అంటే ద బ్రోమిన్ ఈజ్ రీప్లేస్డ్ విత్ OH. OH ఏంటంటే న్యూక్లియోఫైల్. ఓకేనా? సో ఇక్కడ బ్రోమిన్ ఈజ్ రీప్లేస్డ్ విత్ OH, విచ్ ఇస్ కాల్డ్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్నమాట. ఓకేనా? సో ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎలా జరుగుతుంది మెకానిజం అనేది చూద్దాం. సో ఈ విధంగా మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. నెక్స్ట్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. Photoelectrophilic substitution reactions. Photoelectrophilic substitution reactions. Okay. సో ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటండి, ఎక్కడైతే ఎలక్ట్రోఫైల్స్ అనేది మనకి అక్కడ ఉన్న బెంజిన్ మీద ఉన్న అరోమాటిక్ గ్రూప్ మీద ఉన్న గ్రూప్ ని రీప్లేసింగ్ అనేది చేస్తున్నాం ఎలక్ట్రోఫైల్ తో. ఓకే. సో దట్ ఈస్ the reactions are uncertain and the products cannot be predicted. Okay na? For example, anisole. Okay na? Anisole to OCS. Anisole on photochemical irradiation with deuterium trifluoroacetic acid produces argon para deuterium anisole. Okay na? Argon para deuterium anisole అనేది ఫామ్ అవుతుంది. Whereas the toluene on irradiation with the deuterium trifluoroacetic acid produces meta product. ఓకేనా? అంటే ఆర్థో ప్రొడక్ట్ మెటా ప్రొడక్ట్ కూడా ఫామ్ అవుతుంది. ఆర్థో మెటా పారా ఈ మూడు కూడా వస్తుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి ఇచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ద anisole. దీన్ని ఏమంటారంటే anisole అని అంటారు. treated with trifluoro-deuterium acetic acid. In place of light reactions, you can have argon para. ఆర్థోన్ పారా డ్యూటీరియో ఎనిసోల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఆర్థో, ఇది
para deuterium N అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. అలాగే టోలిన్ కనుక తీసుకుంటే ఎనిసోల్ బదులు టోలిన్ methyl benzene is called as the toluene. Same trifluoro-deuterium acetic acid in presence of light reactions, then it can be directed para-deuterium. ఇక్కడ మనకి ఇది కనుక తీసుకుంటే టోలిన్ కనుక తీసుకుంటే టోలిన్ కి మనం టోలిన్ కనుక తీసుకుంటే టోలిన్ కూడా సేమ్ ట్రైఫ్లోరో డ్యూటెరియం ఎసిటిక్ యాసిడ్ కనుక తీసుకుంటే పారా ప్రొడక్ట్ అనేది మెటా ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. మెటా డ్యూటెరియం టోలిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బార్టన్ రియాక్షన్స్. ఓకే. సో ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్, సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ది సబ్స్టిట్యూటెడ్ బెంజీన్స్. ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, బార్టన్ రియాక్షన్స్. బార్టన్ రియాక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. Barton reaction. Barton reactions. దీన్నే ఫోటోలైసిస్ ఆఫ్ ఆర్గానిక్ నైట్రైల్స్ యొక్క రియాక్షన్స్ అన్నమాట. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ as Barton reactions. The Barton reactions is proceeds like photolysis of organic nitriles converts into nitroso alcohol is known as Barton reactions. Barton reactions అంటే the photolysis of organic nitrates తీసుకుని దాన్ని నైట్రోసో ఆల్కహాల్ కింద ఏదైతే మారుతుందో అలా మారే రియాక్షన్స్ ని బార్టన్ రియాక్షన్స్ అని అంటాం. అలా మారే రియాక్షన్స్ ఏమంటే బార్టన్ రియాక్షన్స్ అని అంటాం. The photolysis of organic nitrates to give alkoxy radical and nitrogen monoxide radical abstracts delta hydrogen to form delta carbon free radical which reacts with NO radical to form nitroso alcohol. అప్పుడు ఏది ఫామ్ అవుతుందండి? నైట్రోసో ఆల్కహాల్ కింద ఫామ్ అవుతుంది. The nitroso alcohol may be further transformed to functional group derivatives such as carbonyl amine and hydroxy ether and cyanide. ఆ విధంగా అది మారడం జరుగుతుంది. దీన్ని బార్టన్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా. సో ఈ బార్టన్ రియాక్షన్ జరగాలంటే మనకి ఏముండాలంటే డెల్టా హైడ్రోజన్ అనేది ఉండాలి. ఈ డెల్టా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది దేని వైపు? టువర్డ్స్ ది నైట్రోసో కాంపౌండ్ వైపు అన్నమాట. సో దాని నుంచి మనకి నైట్రేట్ కాంపౌండ్స్ అక్కడ ఆల్కహాల్స్ అని ఫామ్, నైట్రోసో ఆల్కహాల్ అని ఫామ్ ఉంది. అక్కడి నుంచి నైట్రైల్ NO గ్రూప్ అనేది విడిపోవడం జరుగుతుంది. దాని నుంచి సైనైడ్ కింద కూడా మారడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ రియాక్షన్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకేనా. సో బార్టన్ రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. So therefore nitrate NO2 hydrogen
alpha, beta, gamma, delta hydrogen. Okay. దీనికి ఇప్పుడు ఎలిమినేట్ అయిన NO రాడికల్ కనుక వేస్తే ఆ NO రాడికల్ ఆక్సామ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆక్సామ్ ని ఇప్పుడు ఇక్కడ మనం చూస్తాం అనుకోండి, ఇక్కడ NO2 లో ఏమైంది, ఎన్కి ఆక్సిజన్ మధ్య బాండ్ అనేది హోమోలేటిక్ ఫ్యూజన్ అనేది జరిగింది. జరిగి హోమో రాడికల్ అయింది, మైనస్ NO అనేది బయట పోయింది. అప్పుడు ఇక్కడ ఉన్న డెల్టా హైడ్రోజన్ ఏమైంది, డెల్టా హైడ్రోజన్ రీప్లేసింగ్ అనేది జరిగింది ఇక్కడికి. ఓకేనా, జరిగి మనకి ఇక్కడ ఏమైతే రాడికల్ వచ్చింది. దీనికి మళ్ళీ NO కనుక లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అనేది ఏమవుతుంది, ఈ బాండ్ షిఫ్ట్ అయితే ఇది ఇక్కడికి ట్రాన్స్ఫర్. ఓకేనా, కీటోయినాల్ ఫార్మేషన్ అనేది జరిగి ఆక్సామ్ అనేది ఫామ్ ఇది మళ్ళీ బ్యాక్వర్డ్ అనేది రావచ్చు. ఇప్పుడు ఈ ఆక్సామ్ కి మనం ఈ ఆక్సామ్ ని LAH లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రియాక్షన్ చేసినప్పుడు ఏమొస్తుంది, నెక్స్ట్ హైడ్రాలిసిస్ H2 వేస్తే ఏమొస్తుంది, అలాగే -H2O జరిగి వస్తుంది. 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది దీని నుంచి రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ప్రొడక్ట్స్ ఏంటంటే LAH తోటి NH2 అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ హైడ్రాలిసిస్ కనుక చేస్తే హైడ్రాక్సీ ఇథాక్సైడ్ ఫామ్. అలాగే -H2O కనుక చేస్తే సైనైడ్ ఫామ్. సైనైడ్ అనేది ఫామ్ అయింది. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ as the Barton reactions. In the Barton reactions we have to consider in the nitro compounds are converted into nitrous alcohols కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో in the limitations of the Barton reactions, in geometrically unfavorable conditions alkoxy radical may be decomposes carbonyl on nitrous groups. ఓకేనా, అది limitations. Next one is the photo addition reactions of benzene. Photo addition reactions of benzene. Photo addition reactions of benzene.
Next, photo addition reactions of benzene. Photo addition reactions అంటే ఆల్కిన్స్ బెంజీన్ తీసుకుని బెంజీన్ కి ఏదైనా కాంపౌండ్ ఎడిషన్ రియాక్షన్స్ ఎప్పుడు చేద్దాం 5 బాండ్ కంటైనింగ్ ఉన్నప్పుడు ఎడిషన్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది ఓకేనా బెంజీన్ అండర్గో photo addition reactions with alkenes and alkynes with alkenes benzene undergo 1 2 and 1 3 1 4 photo addition reactions with alkynes benzene undergo only 1 2 photo addition reactions ఓకేనా ఆల్కీన్ తో అయితే 1 2 1 3 1 4 జరుగుతుంది అదే మనకి ఆల్కైన్స్ తో అయితే ఓన్లీ 1 2 photo addition reaction మాత్రమే జరుగుతుంది అన్నమాట ఓకేనా సో అవి ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం ఓకేనా photo addition reactions of benzene first 1 2 photo addition reactions 1 2 photo addition that is అది ఫార్ములా Cl ఓకే అలాగే 1 3 photo addition 1 3 లో కూడా సేమ్ one to example అది ఫార్ములా ఫోటో ఎడిక్ట్ అనేది ఫార్ములా నెక్స్ట్ 1 3 ఇది 1 2 ఓకేనా నెక్స్ట్ 1 3 photo addition reactions 1 3 photo addition reactions One three photo addition reactions
This is written as two మీద 4 మీద radicals ఉంటాయి. ఒకది predict అనేది ఫార్మ్. Okay, so this is the reactions, photochemical reactions of the benzene. Okay, so these are all. So here this reaction mechanism in 4 units are completed: photochemistry 1, photochemistry 2. Okay, so prepare well and see the important questions for this reactions. You can practice the whole unit. You can have to write the very well. Okay, so thank you so much. So here the syllabus is completed for the paper 1.